ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్ కరువు ఏర్పడిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కన్నా ఏపీలో ఈ సమస్య గత 2 రోజులుగా ఎక్కువగా ఉంది. ఇవాళ అది పీక్ చేరిపోయింది. 4,500 పెట్రోల్ బంకులు ఉంటే ప్రమారమిగా 4,000 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్. అయితే ఉరిమిరిమి మంగళం మీద పడ్డట్టుగా లోపం ఒక దగ్గర ఉంటే నిందలు నేరము ఇంకొకరి పైన వేయడం చాలా విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఆగిపోతే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ కుట్రే అంటూ చెప్పడము వాళ్ళ తెలివితేటలకు నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సీరియస్లీ. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీది, ప్రజెంట్ లోకల్ గవర్నమెంట్ మీది, పౌర సరఫరా శాఖ మంత్రి ఏమో పెట్రోల్ నిండుగా ఉంది అని చెప్తారు. సరఫరా చేయాల్సింది బంకులకు వెళ్తుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మధ్యలో వచ్చారో అర్థం కావట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరి ఈ అంశానికి సంబంధించి ఆయన మరిన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుంది అనేది మాక్సిమం అన్ని రాష్ట్రాలకు ఉన్న ఇన్ఫర్మేషన్. కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా తమ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నాయి. తెలంగాణలో ఏంటంటే దొరకదేమో అన్న భయంతో బంకుల దగ్గర క్యూలు కట్టడం చూస్తున్నాం. బట్ ఏపీలో డైరెక్ట్ గా నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకులు మూసివేయడం చూస్తున్నాము. ముందుగా అంటే డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అక్కడ చేస్తున్న స్టేట్మెంట్ కి గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి పొంతం లేకుండా ఉంది, మీరేమంటారు దీని గురించి? ఖచ్చితంగా అండి. ఏదైతే పెట్రోల్ కొరత లేదా డీజిల్ కొరత వస్తుందని చెప్పేసి యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా అన్ని రాష్ట్రాలు కూడా తమ వంతు సహాయ సహకారాలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం కనపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కొంత కోఆర్డినేషన్ అంతా కూడా 0 స్టేజ్కి చేరిందా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా. వైవిక అనవసరంగా మంత్రులను తీసుకెళ్లి సింగపూర్ పర్యటనలకి, అలాగే ఏ పని లేకుండా ఉన్నటువంటి అధికారులు అన్నట్టుగా వ్యవహరించినటువంటి తీరు, ఏదైనా ప్రభుత్వంలో జరిగేటువంటి మంచి అంతా కూడా ఎవరైతే టాప్ 3 చైర్స్ లో ఉన్నారో, అయితే పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే నారా లోకేష్ గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, ఏం మంచి జరిగితే మాత్రం అంతా కూడా వాళ్ళ వల్ల జరిగిందని, ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినా, ఏదైనా సమాచార లోపం జరిగినా, లేదంటే ఏదైనా ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం అధికారుల మీద, కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద తోసేసేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే విజయవాడలో గత 4 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందనేటువంటి ఒక సమాచారం ఉంది. 3 రోజుల నుంచి అయితే పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం కొన్ని పెట్రోల్ బంకులు నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకేదో రేషన్ మాదిరిగా 200 రూపాయలు 500 రూపాయలు డీజిల్ కొడతామని చెప్పేసి కిలోమీటర్ల పొడవున కార్లు, పెట్రోల్ కోసం కార్లు, అసలు డీజిల్ అయితే కంప్లీట్ గా దొరకనటువంటి ఒక పరిస్థితికి చేరినటువంటి ఈ తరుణంలో కొంతమంది అధికారులని హుటాహుటిన రంగంలోకి దింపి పెట్రోల్ డీజిల్ కొరత లేదు, అంతా కూడా మేమంతా మానిటర్ చేస్తున్నాము అని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో అసత్య ప్రచారాలు చేపిస్తున్నటువంటి ఒక కార్యక్రమం మనం అందరం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం రెండో వైపు నుంచి ముఖ్యమంత్రి గారు అఫ్ కోర్స్ వారం రోజుల నుంచి సంబంధిత అప్రకటిత ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అందుబాటులో లేరు. కాబట్టి ఆ బాధ్యతని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భుజాన వేసుకుని ఎవరైతే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, లేదా బంకుల యాజమాన్యాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో, వీళ్ళందరినీ కూడా లైన్ లో తీసుకోవడం, సంబంధిత అధికారులను కూడా ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ప్రభుత్వం యొక్క లోపాలు, అనేకమైనటువంటి లోపాలు బయటపడ్డాయి. కోఆర్డినేషన్ ఏదైతే కంపెనీలకి కానివ్వండి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ క్రెడిట్ ఫెసిలిటీ అనేది తక్షణం వాళ్ళు మార్పులు చేర్పులు చేయడం వల్ల వీళ్ళు కొనుక్కోలేకపోవడం, ఏదైతే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి అల్టిమేట్ గా విక్టిమ్ అయ్యేది మాత్రం సామాన్యమైనటువంటి 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ డీజిల్ కొనేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు క్యూ పద్ధతిలో పాటించే పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వెంకటేష్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇటు కోతల టైం, రైతులు చాలా, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కాస్తుంది అన్నది తెలియని పరిస్థితులు. వాళ్లకు సంబంధించి ఏదో కూపన్ వైజ్ గా అందించాలి, వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అనేది. మరీ ముఖ్యంగా అంబులెన్స్లకి
పెట్రోల్ డీజిల్ అందట్లేదు అనేది మరీ బాధాకరమైన విషయం. అంటే వీళ్ళ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎలా ఉంది అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూపన్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసింది నిన్నేనండి. ఓకే. గతంలో లేదు. గతంలో అసలు ఎక్కడా లేదు. లేదనుకుంటాను నాకు తెలిసి. గతంలోని కాదు. ఎక్కడా ఈ కూడా వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వినలేదు. ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి కాదు. అవును. రెండోది ఏంటంటే రైతులు నేరుగా వారి యొక్క వ్యవసాయ మోటార్లు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అవి ఎక్కడో పంట పొలాల్లో ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి క్యాన్స్ లో తీసుకెళ్తూ ఉంటారు. సమస్య ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు గంటల తరబడి లైన్ లో ఉండి ఈ క్యాన్లోకి తీసుకెళ్లే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళకి 60 లీటర్లు 70 లీటర్లు కొడుతున్నారు, మాకు 200 300 మించి కొట్టట్లేదు అని చెప్పేసి గొడవలు పడేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు కూడా సాక్షాత్తు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీస్ కి నియర్ బై ఉన్నటువంటి పోలీస్ పెట్రోల్ బంక్ లో కూడా ఈ రోజు కూడా గొడవ జరిగినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇక్కడ వినియోగదారులు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడట్లేదు. అంటే గంటల తరబడి వాళ్ళు లైన్ లో నిలబడి ఇటువంటి కార్యక్రమాలని ఎదుర్కోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కూపన్ వ్యవస్థలు తీసుకురండి అని చెప్పేసి ఉంటుంది. అయితే ముందు చూపు లేకపోవడం వల్ల ఇది అంతా జరిగింది అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. పదే అధికారులు ఏం చెప్తున్నారు అని అంటే పెట్రోల్ డీజిల్ భవిష్యత్తులో దొరకదేమో అని చెప్పేసి ఇప్పుడే ఎక్కువగా వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు. కాబట్టి నిల్వ చేసుకోవటానికి ప్రజలు అలవాటు పడుతున్నారు కాబట్టి ఇటువంటి కృత్రిమ కొరత వస్తుంది అని చెప్పేసి అని అధికారులు సింపుల్ గా పక్కకు తప్పుకునేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ డీజిల్ నిల్వ పెట్టుకునేటువంటి పరిస్థితి ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి అది రాష్ట్రం. వెంకటేష్ గారు, అది పక్కన పెడితే ఇది సమ్మర్ సార్. చిన్న లాజిక్, ఎందుకంటే ఆవిరైపోతుంది ఒకటి, ఇళ్లలో పెట్టుకునే పరిస్థితులు ఇది. ఎండకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇళ్లలోనే ఉంటారు కాబట్టి అది అంత చిన్న అంటే లాజికల్ ని ఎలా మిస్ అవుతున్నారు చాలా మంది ఏంటంటే వెహికల్స్ లో నింపించుకుంటున్నారు, బాటిల్స్ లో నింపించుకుంటున్నారు. అంటే ఎండకు ఆవిరైపోతుందని ప్రతి సామాన్యుడికి తెలుసు పెట్రోల్ అనేది. కాబట్టి అంత ఫులిష్ గా అయితే ఇంత టన్నులు నింపుకొని పోయేంత సిచ్యువేషన్ అయితే ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ కే మేము అధికారులను 2-3 రోజుల నుంచి అలర్ట్ చేసాము, సమీక్షలు పెట్టేస్తున్నాము, క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటారు. నాదెళ్ల మనోహర్ గారు నిల్వలు ఉన్నాయి, మనకేం భయం లేదని చెప్తున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఇన్ని పెట్రోల్ బంకులు ఏదో 10-20 మూతపడ్డాయి, సరే 1000 మూతపడ్డాయి అంటే ఏదైనా అనుకోవచ్చు. కానీ 4500 పెట్రోల్ బంకులు ఉంటే రమారమి 3000 నుంచి 4000 మధ్యలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయంట సార్. 70% పెట్రోల్ బంకులు ఆల్రెడీ మూతపడినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదండి. ఇక్కడ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కదా, దాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్రోల్, ముఖ్యంగా డీజిల్ కనపడదు. ఇది ఈ డీజిల్ కొరత వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. రెండోది, మనది వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. ఎంత పారిశ్రామికంగా ముందుకు వెళ్తున్నాం, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అన్నప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమైనటువంటి జీవన విధానం అంతా కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా వచ్చేటటువంటి ఇటువంటి క్రమంలో ఇటువంటి తీవ్రమైన కొరత ఏదైతే ఉందో ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుని అధికారులు ఫెయిల్ అయ్యారని ప్రభుత్వం ముందు చూపలేదని అధికారులు, అసలు వీళ్ళిద్దరూ కరెక్ట్ గా ఉంటే మాకు ఈ డీజిల్ సరఫరా ఎందుకు ఉండదని చెప్పి డీలర్స్ వీళ్ళ ఒకళ్ళకొకళ్ళు తప్పుని. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. అంటే మీరు అన్న పాయింట్ వరకు ఆగితే ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా అధికారులు నేతల నుంచి అధికారుల నుంచి డీలర్స్ వరకు ఈ లైన్ వరకు ఓకే. మధ్యలో అసలు సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదేంటిది దీన్ని అడ్డుపడుతున్నారు, వాళ్ళు వెనకాల కుట్ర చేస్తున్నారు అనేసరికి ఒక కోణాన్ని తీసుకొచ్చారు కదా, దీని గురించి ముందు మాట్లాడండి సార్. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు ఇప్పుడు మీరు. ఈ విషయంలో కాస్త అధికార పార్టీ వెనకబడిందనే చెప్పాలి. అదే ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వాదన సక్సెస్ అయ్యేవాళ్ళు. అటు ఎర్రనాయుడు గారి తమ్ముడు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, ఈ విషయం మీద క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడడం దిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఈరోజు సింగపూర్ పర్యటనలో ఉండటం వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. లేదా వీళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి వెళ్ళాడు కాబట్టి అక్కడేదో మంతనాలు చేసి రాష్ట్రానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు అని చెప్పగలిగేటువంటి సమర్థులు ఈ నాయకులు. తమ ఫెయిల్యూర్స్ ని సక్సెస్ఫుల్ గా అయితే ప్రజల మీద లేదా ప్రతిపక్షం మీద
లేకపోతే మేధావుల మీద తోసేయడానికి నిరంతరం ఒక ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుని ఉన్నారు. ఉమ్, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో లాజిక్లు ఏమో ఉన్న అసలు నమ్మేటువంటి పరిస్థితి కాదు, అన్ని మ్యాజిక్ల మీదే నడుస్తుంది. అవును. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంత అప్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్పరు. నారా లోకేష్ గారు వారం రోజుల పాటు ఎందుకు కనిపించారంటే తెలియదు. లేదు ఆయన యొక్క ఉమ్, వ్యక్తిగతమైనటువంటి పర్యటనలు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఆ వ్యక్తిగతమైన పర్యటనల వివరాలు కానివ్వండి, దానికి సంబంధించిన ఖర్చులు కానివ్వండి, వైట్ పేపర్ లాగా రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటే మాట్లాడరు. సో ఉమ్, ఇలాంటి ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో కొత్తగా చూస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు, పూర్తిగా అధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫిల్ చేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు పవర్ మొత్తం ఆయన చేతిలో లేదేమో అనేటువంటి ఒక వ్యవస్థలోంచి ఆయన్ని కొంచెం దూరం జరిపారా అనేది మనందరికీ కూడా ఒక అనుమానం కలుగుతున్నటువంటి విషయం. ఓకే. 24 గంటల్లో ఎటువంటి సమస్య మీదైనా అది సమస్య అని గుర్తించేవాళ్ళు, దాని మీద ఏదో ఒక వ్యాఖ్య చేసేటువంటి ఒక పరిస్థితి ఉండేది. బట్ నవ్ ఉమ్, డేస్ ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఉమ్. ఎందుకంటే సార్ ఇప్పటి వరకు ఓన్లీ వెహికల్స్ వరకే వచ్చి ఆగిపోయింది. రేపు హాస్పిటల్స్ లో కరెంట్ ఇష్యూ స్టార్ట్ అయితే జనరేటర్ ఆన్ చేయాలన్నా డీజిల్ కావాలి. ఐసీయూకి సంబంధించి మెయిన్ ప్రాణప్రదము. మిగతా వార్డులో మనం ఎలా ఉన్నా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఊహించుకుంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అది. మేడం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వ్యవహారాల్లో నుంచి, బాధ్యతల నుంచి తప్పుకున్న వ్యవహారం మనందరం క్రిస్టల్ క్లియర్ గా చూస్తున్నాం. 2 ఉమ్, సంవత్సరాల వ్యవధిలో 6 సార్లు ప్రైవేటు ఆసుపత్రి వారు కానివ్వండి, మిగతా మెడికల్ ఎమర్జెన్సీకి అడ్రస్ చేసేవాళ్ళు, మేము ఆరోగ్యశ్రీని రన్ చేయలేము, మాకు రావాల్సినటువంటి బిల్స్ ఇవ్వట్లేదు, ప్రభుత్వం క్లియర్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు లెటర్ల మీద లెటర్లు విడుదల చేయటం, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని పిలిచి బుజ్జగింపు చేయటం, ఇటువంటివన్నీ మనం చూస్తున్నప్పుడు ఇంకా మనం ఈ హాస్పిటల్స్ కి సంబంధించి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, ఇటువంటి ఎమర్జెన్సీ ఏదైనా వస్తే ప్రభుత్వం భుజం కాస్తుంది అనేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఈ ఓకే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన యొక్క కాన్సన్ట్రేషన్ ని అమరావతి, రాజధాని, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ దైనందినమైనటువంటి జీవితం, ప్రజల జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసేటువంటి ఏ మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో 365 రోజులు ఈ రాష్ట్రంలో కాపురం ఉండి చేసేటువంటి పరిస్థితి మనకు కనపడటం లేదు. అంటే విచిత్రం ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు చూసుకుంటే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటకలో ఈ ఇష్యూ లేదు పెద్దగా. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తెలంగాణలో ఏంటంటే నిన్న ఆంధ్రాలో స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణలో ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. అమ్మో దొరకదేమో అన్న ఒక భయం స్టార్ట్ అయ్యి వాళ్ళ మార్నింగ్ నుంచి నైట్ కూడా పెద్ద ఏం లేదు, సీన్ కట్ చేస్తే మార్నింగ్ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్సెప్ట్ హైదరాబాద్ ఇంకా అవును రిమైనింగ్ ప్లేసెస్ లో ఇటువంటి ఒక ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ ఏమీ లేవు. లేదు లేదు అవును వాస్తవం మీరు అన్నది. కేవలం హైదరాబాద్ నగరం ఏంటంటే కాస్త జనజీవన స్రవంతి ఎక్కువ ఉంటుంది కాబట్టి జనసాంద్రత ఎక్కువ, భయం. అది కూడా ఏంటంటే ఒక ఫాల్స్ ప్రాపగండా, ఒక భయం తోటి అక్కడ స్టార్ట్ Yes. అయింది కాబట్టి నెక్స్ట్ మనదే అన్న ఒక భయం ఇక్కడ. కాకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు అవునన్నా కాదన్నా తెలంగాణకు కొంత మొండి చేయి చూపించాలి. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అనేది. బట్ ఏపీకి వచ్చేసరికి మీరు భుజం కాస్తున్నారు, ప్రతిదానికి సపోర్ట్ ఇస్తున్నారు. మొన్న గవర్నమెంట్ ఫార్మింగ్ లో మీ హస్తం చాలా పెద్దగా ఉంది. ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఎక్కడ లోపం జరుగుతుంది? వాళ్ళు ఇటువైపు మొగ్గు చూపట్లేదా, లేకపోతే వీళ్ళు గట్టిగా అడగలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం అసలు? ఇది పాలసీ మ్యాటర్ కాదు. పాలసీ మ్యాటర్ లో మాత్రమే ఎన్డీఏలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూర్చుని మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇది కోఆర్డినేషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది వ్యవస్థల యొక్క పనితీరులో లోపాలు. ఓకే. ఇది పరిపాలనా విధానం అనేటువంటి ఫెయిల్యూరే తప్ప అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 2 గవర్నమెంట్ల మధ్య ఉన్నటువంటి సయోధ్య ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ కాదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం తీసుకునేటువంటి అనేక నిర్ణయాలకి బ్లైండ్ గా మద్దతు ఇస్తుంది. మనం చెప్పాల్సిందే ఈ విషయం. ఎందుకనంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసుకోవడానికి, రాజధాని కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే చాలా విచిత్రమైన విషయం. మీ ఫైనాన్షియల్ కెపాసిటీ అంత లేనప్పుడు మీరు 10,000 కోట్లు కట్టుకోండి, 20,000 కోట్లు కట్టుకోండి అని ఒక బౌండరీ పెట్టకుండా మీ ఇష్టం, మమ్మల్ని ₹1 కూడా అడగొద్దు అమరావతికి, లేదా ఏదైతే నామినల్ గా మేము అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి చేతి దులుపుకుంటాం, మీ పరిపాలన మీరు చేసుకోండి, మీ రాజధాని మీరు కట్టుకోండి, మీరు యాజ్ పర్ అసెంబ్లీ రెజల్యూషన్ తీసుకొస్తే మేము దేశ చిత్రపటంలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తాము
అని చెప్పేసి అని మాత్రమే చెప్పింది. తదనుగుణంగానే గతంలో మాకు నిధులొద్దు, సారీ స్పెషల్ స్టేటస్ వద్దు, నిధులు మాత్రమే చాలని చెప్పేసి అని ఇచ్చినటువంటి అవును. పరిస్థితి. ఇప్పుడు అమరావతి రాజధానిగా మీరు క్రియేట్ చేయండి అని చెప్పేసి అని అడిగినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా బ్లైండ్‌గా అప్పులైతే కట్టుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దివాళా తీస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనిలో కేంద్ర ఉమ్, ప్రభుత్వ హామీ ఏమీ లేదు. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు మాత్రం ఒక 15,000 కోట్ల రూపాయల రుణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఓకే. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డే టు డే యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఈ ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని చూసి మాత్రమే ఈ ప్రభుత్వం భయపడుతున్నటువంటి పరిస్థితి, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన ఓకే. రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఎందుకు లేదు అని అంటే ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డెసిషన్స్ తీసుకునేటువంటి రాష్ట్రాలు కాదు. అవును. అవును. వ్యక్తిగతంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో, అలాగే బీజేపీయేతర ప్రభుత్వం తమిళనాడు, కేరళ తమిళనాడులో. రాష్ట్రాల్లో అవును. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ మాత్రమే ఇక్కడ క్రైటీరియా. ఈ ఓకే. ప్రభుత్వంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా నాణ్యమైన మద్యం అందజేస్తామన్నారు. వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఉమ్, కాకపోతే పెట్రోల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఫెయిల్ అయినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తాను ఉమ్. వస్తే 10 రూపాయలు డీజిల్ మీద, పెట్రోల్ మీద రేట్లు తగ్గిస్తారని కదా ఆయన తగ్గిస్తాము అనేసి చెప్పింది. చెప్పారు. అవును. పబ్లిక్ అడ్రస్ చేసినటువంటి విషయం. అవును. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరు అడిగేటువంటి పరిస్థితి కాదు. Z+ కేటగిరీలో ఉంటాడు కాబట్టి ఆయన ప్రజలకు దూరంగా, పార్టీ నేతలకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి అటువంటి పరిస్థితి ఆలోచన కూడా చేసేటువంటి విధానం ఆయనకు ఉందా లేదా అనేది మాత్రం చాలా క్వశ్చన్ చేయాల్సినటువంటి ఒక వ్యవస్థ. ఓకే. ఒకవేళ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఏంటి సార్? ఇవాళ కనుక రేపటికి నార్మల్ పరిస్థితికి రాలేదు, ఈ పెట్రోల్ డీజిల్ కంటిన్యూ అయింది కొరత అంటే ఏంటి పరిస్థితి అసలు? ఖచ్చితంగా చివరగా. 1-2 రోజుల్లో అయితే ఈ తీవ్రత ఇలాగే ఉంటుందండి. ఇందులో ఏమీ వెనకడుగేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక రోజులో వచ్చినటువంటి ఫెయిల్యూర్ కాదు. ఒక రోజులో దీన్ని ఉమ్, రికవర్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఉండదు. ఖచ్చితంగా ఇది ఉమ్, 4-5 రోజులు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదుర్కోక తప్పదు. ప్రజలు ముఖ్యంగా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో కొరత ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కేంద్ర అవును. ప్రభుత్వం నిరంతరం అటు ఇరాన్‌తో గానివ్వండి, ఇటు యూఎస్‌తో గానివ్వండి, వాళ్ళ కోఆర్డినేషన్ లెవెల్స్ అలాగే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ భారతదేశం నుంచి రిమైనింగ్ కంట్రీస్‌కి ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయో వీటి మీద భారీగా పన్నులు పెంచినటువంటి ఒక వ్యవహారం కూడా మనం గమనించాలి. సో, అక్కడ ఉమ్, ఉన్నటువంటి ప్రతిరోజు ఈ దేశం నుంచి తరలిపోతున్నటువంటి చమురు ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర అవసరాలకి మనం తీసుకొచ్చుకునేటువంటి ఒక ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఒక 2, 3 ఉమ్, రోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు. అధికారులందరూ కూడా తక్షణం మానిటర్ చేస్తే. ప్రభుత్వం ఎలాగో ఓకే. ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విషయం మీద కూలంకషంగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం అబాస్పాలవుతుందని నేనైతే అనుకోను. అంటే నార్మల్ గానే కొన్ని సందర్భాల్లో ఆ సిచ్యువేషన్స్ ను ఉపయోగించుకొని ప్రభుత్వాలు మీకోసం మేము చాలా చేశాము, అందుకే ఇప్పుడు ఈ త్వరితగతిన కంప్లీట్ చేయగలిగాము అంటూ చెప్పుకునే కొన్ని సందర్భాలు ఉంటాయి. దీని అలా ఏమన్నా తీసుకునే సిచ్యువేషన్ ఉంటుందా? ఖచ్చితంగా మేడం. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా అది నా వల్లే అనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా నేనున్నాను కాబట్టి 24 గంటల్లో దీన్ని క్లియర్ చేశాను అని చెప్పి నా వల్ల ఈ ఉమ్, సమస్య వచ్చిందని ఆయన ఎప్పుడు చెప్పడు. ఓకే. ఖచ్చితంగా నా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, లేకపోతే నా ప్రభుత్వం ఫెయిల్యూరు, నా అధికారుల ఫెయిల్యూర్ వల్ల ఇటువంటి సమస్య ఒకటి వచ్చింది. దీన్ని క్షమించమని అడిగినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మనం ఎప్పుడు చూడలా, ఆయన రాజకీయ ఓకే. ఎంటైర్ జీవితంలో. కానీ ఉమ్, ఏదన్నా ఎవరి వల్ల వచ్చినప్పటికీ కూడా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను కాబట్టి నేను మీరు క్లియర్ ఇవాళ చేస్తాను. వీడియో కాన్ఫరెన్స్లు చేయగలుగుతున్నారు, లేకపోతే కంప్యూటర్ ఉమ్, నేనే కనిపెట్టాను, వరల్డ్ బ్యాంక్ విజయవాడ తీసుకొచ్చాను, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. మోరోవర్ ఆయన చెప్పడంలో కూడా కొంతవరకు అర్థం ఉందేమో. ఎందుకనంటే ఈ రోజు వరకు కూడా అత్యంత లాంగెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడి ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉంది, జనసాంద్రత విషయంలో వెనుకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోరు అది. ప్రభుత్వం అప్పుల్లో ముందుంది అని అంటే మాత్రం దాన్ని ఆయన ఇదంతా నా వల్లే, ఒప్పుకోరు. నేను అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్లే అని చెప్పేసి అని మాత్రం అన్నారు. అవును. లెట్ us see. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కొత్తగా క్యాష్ చేసుకోవడంలో ఆయన ముందుంటాడు కాబట్టి మనం చూద్దాం ఆయన ఎలా క్యాష్ చేస్తాడు దీన్ని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజలు కొంత సమయం పాటించాల్సిన టైం ఇది.
కాబట్టి జరుగుతున్న పరిస్థితులకు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉంటే కొంత సద్దుమణుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అలాగే గవర్నమెంట్ ఫెయిల్యూర్ సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.